రెస్పెక్ట్ కావాలి కదా, నీకే కాదు ప్రతి ఒక్కడికి రెస్పెక్టే కావాలి. కానీ ఆ రెస్పెక్ట్ కోసం మనం ఏం చేస్తున్నాం? అందరికీ మనం నచ్చేలాగా, అందరూ మనల్ని పొగిడేలాగా, అందరూ మనల్ని మంచి అనుకునేలాగా బిహేవ్ చేయడానికి, వాళ్ళు అనుకున్నట్టు బతకడానికి ట్రై చేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకో, రెస్పెక్ట్ రావడానికి 5 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ 5 పాయింట్లు కనుక నువ్వు సరిగ్గా వింటే ఖచ్చితంగా నువ్వు వద్దు అనుకున్న రెస్పెక్ట్ కూడా తలుపులు వేసేసుకున్నా కూడా తలుపులు కొట్టి మరీ తోసేసుకుని మరీ నీ దగ్గరకు వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఇది నీకు ఆల్రెడీ నాకు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు, అందరూ చెప్పారు అని అని షో చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే, నువ్వు ముందు డబ్బులు సంపాదించు. 10 మందికి దాన ధర్మాలు చేసేసి, 10 మందికి సాయాలు చేసేసి, 10 మందికి ఉపయోగపడిపోయి అలా చేసేస్తే నీకు రెస్పెక్ట్ రాదు. ఎందుకు రాదు నేను చెప్తాను. మనకు తెలిసి చాలామంది మంచోళ్ళు ఉన్నారు. చాలా మంచోడరా, మరి ఏం ఆశించడరా అసలు మన దగ్గర నుంచి, చాలా క్లియర్గా ప్రాక్టికల్గా ఉంటాడు. సో అలా అనుకునే వాళ్ళు నీకు తెలిసి నాకు తెలిసి ఎంతో కొంతమంది అయితే డెఫినెట్గా ఉంటారు. ఏదన్నా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తలుచుకుంటున్నారు, లేకపోతే ఏదైనా గొప్పగా మనం చేసినప్పుడు వాళ్ళు తలుచుకుంటున్నారే తప్ప, లేకపోతే ఎక్కడన్నా పెద్ద పెద్ద పార్టీలు, గొప్ప గొప్ప మీటింగ్లు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కలిసికట్టుగా ఉన్నప్పుడు ఒక మీటింగ్లో కానీ ఆ మంచోళ్ళ గురించి ఎవరన్నా అనుకుంటున్నారా? ఎవరు అనుకోరు. అక్కడ వాడికి ఎవరిని గుర్తు చేసుకోరు, అక్కడ వాడికి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. నీ మంచి తీసుకుపోయి కుప్ప తొట్లో పడేస్తారు. అలా ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎందుకు తలుచుకోరు అని అంటే, ఇక్కడ డబ్బున్నోడికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఇలా అనేసరికి కొంతమంది తొక్కల క్వశ్చన్స్ ఒకటి రేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటారంటే, లైక్ ఇంత డబ్బుండి ఎంత ఉపయోగం ఏముంది, సుఖం లేని లైఫ్, ఆరోగ్యం లేని లైఫ్, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సరే, ఓ పని చేయి, ఈ రోజు నుంచి నువ్వు ఒకటి మొదలుపెట్టి ఎవ్వరికి ఏ హాని తగలబెట్టకుండా మంచిగానే బ్రతుకు, చూద్దాం. రోజు నుంచి మొదలుపెట్టు, ఎవ్వడికి ఏ హాని తగలబెట్టకుండా మంచిగానే బ్రతుకు. ఇంక్లూడింగ్ నీ ఇంటి వాళ్ళు, నీ ఇంటి పక్క వాళ్ళు, నీవు ఆఫీస్ వాళ్ళు, నీ ఇంటి పక్క వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా ప్రతి ఒక్కడికి మంచి చెయ్యి. ఒకవేళ నువ్వు కినక రెంట్ ఇంట్లో కినక ఉంటే కినక నెల తర్వాత మీ ఓనర్ వచ్చి ఫోన్ చేసి లేకపోతే రెంట్ అడిగితే, ఒకవేళ వాడు రెంట్ అడిగితే ఆడికి నువ్వు ఒకటే మాట చెప్పు, ఈ నెలాఖరంతా నేను నెల మొత్తం మంచి పనులే చేశాను, మంచిగానే ఉన్నాను, మరి రెంట్ వాళ్ళకి మంచి అడగొచ్చాను, మంచి వాళ్ళని రెంట్ అడగొచ్చా అను. ఓన్లీ అలా అయితే ఎవడు ఫ్రీగా ఇవ్వడు కాబట్టి నీ రెంట్ సపోజ్ ఒక 5,000 అనుకోండి. నేను ఇప్పటివరకు ఎవరికి చెడు ఏం చేయలేదు, అందరికి మంచిగా చేశాను, ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు, సో కాబట్టి ఈ నెలకి ఓ 2,000 తీసుకోండి అని అడుగు ఒకసారి. అలా అడిగితే పీక పట్టుకొని మెడ పట్టుకొని ఇంటి బయటికి గెంటి పడేస్తాను నేను. ఒకవేళ నువ్వు మంచోడి కాబట్టి నేనేం అనలేకపోయినా సైలెంట్గా ఫోన్ పెట్టేసి వేరే ఎవరినో ఒకరిని పంపించేసి, వాడి ద్వారా ఇక్కడ మా చుట్టాలు ఉంటున్నారు, వాళ్ళు మా చుట్టాలు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి, సో మీకు ఖాళీ చేయమని అని ఓనర్ని అడిగాను, సో మీరు ఏమంటారో మిమ్మల్ని తెలుసుకొని చెప్పమన్నారు అని ఒక సింపుల్ మెసేజ్ పంపిస్తాను. మెసేజ్ అంటే ఫోన్లో మెసేజ్ కాదు, ఇలాంటి ఒక థర్డ్ పార్టీ పర్సన్ పంపించి ఇండైరెక్ట్గా నేను ఇంట్లోంచి పంపించేస్తారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ డబ్బు లేకపోతే మనిషి చావు కూడా ప్రశాంతంగా అవ్వట్లేదు. ఒక 10 కోట్ల ఉన్నోడు చచ్చిపోతే ఊరేగింపు వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మంచితనంతో చచ్చిపోతే ఆ ఉపయోగపడిన ఆ నలుగురు మాత్రమే వచ్చి ఆన్ని ఏదో ఒక విధంగా సాగనిపుతున్నారు. ఇదంతా సినిమా కాదండి, రియల్ లైఫ్లో చూడండి, ఇదంతా నిజం. ఇదంతా సందు చివరున్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ని జ్వరం వచ్చిందిరా ఇంజెక్షన్ చేయరా అంటే డబ్బులు అడుగుతాడు. ఒరే నేను మంచోండ్రా అన్న, లేదు నువ్వు డబ్బులు కట్టాల్సిందే అంటాడు. కనీసం 25 రూపాయలు ఇంజెక్షన్ కూడా సరిగ్గా వేయండి. నీకు మంచోడి కదా అని నీకు ఒక్కడికే చేస్తే రేపొద్దున 10 మంది మంచోళ్ళు వస్తే ఆడు ఎగిరిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాడికి కావాల్సింది కూడా డబ్బే, ఇప్పుడు బ్రతకాలి కదా. ఇప్పుడు నీకు ఎంత, ఓ 30 సంవత్సరాలు ఉన్నోటయా, నీకు ఒక 25 ఏళ్ళు, లేకపోతే 20, 22, లేకపోతే 25, 29, నువ్వు ఒక వయసు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఏదో ఒకటి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం లేకపోతే, ఇంత వయసు వచ్చినా కూడా రూపాయి సంపాదించలేకపోతున్నావు, ఎందుకురా బ్రతకడం ఎదవా అని మన బాబే మనల్ని తిడతాడు. తిట్టకపోయినా మనసులో అనుకుంటాడు. సో నువ్వు మంచిగానే ఉంటున్నావు కదా, ఎవరి జోలి వెళ్ళట్లేదు కదా, శుభ్రంగా ఇంట్లో తింటున్నావు, ఏదో కాసేపు బయట టైం పాస్ చేసి వస్తున్నావు, ఎవరితోని గొడవకి వెళ్ళట్లేదు, నువ్వు తాగట్లేదు, తిరగట్లేదు, దుబారా ఖర్చులు కూడా చేయట్లేదు. కానీ నువ్వు రూపాయి సంపాదించట్లేదు కాబట్టి సొంత ఇంట్లోనే నీకు రెస్పెక్ట్ ఉండట్లా. నీకు అసలు అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకే అంటున్నా. ఇప్పుడు చిన్న కథ చెప్తానబ్బా. ఏం లేదండి, లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది, అలా సింపుల్గా బ్రతకడమే అని చెప్పేసి లైఫ్ ఫిలాసఫీ ఉంటుంది అని అంటుంటారు. అలా ఇవన్నీ చెప్పేది కూడా ఎవరు సక్సెస్ఫుల్ అయిన గొప్ప గొప్పలే అంటూ ఉంటారు ఈ మాటని. చిన్న వాళ్ళు అసలు అంటారు. బాగా అన్నీ సంపాదించేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ చెప్తా ఉంటారు. ఫిలాసఫీ అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ చేసేసిన తర్వాత ఇలా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సింప్లిసిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ బ్రతుకు పోరాటం మొదలుపెట్టిన మొదటి ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కడు సక్సెస్ కోసం పరిగెత్తినోడే. ఇవాళ ఏదో పెద్ద నువ్వు వచ్చి సింపుల్ స్ట్రాటజీలు చెప్తా ఉంటే నవ్వొస్తూ ఉంటుంది. సో కాబట్టి సక్సెస్ అంటే డబ్బు లేని సక్సెస్ ఎవ్వడికి అక్కర్లా.
సపోజ్ ఒక క్రికెటర్ ఉన్నాడు. ఆ క్రికెటర్ తన దేశం కోసం ఆడుతున్నాడు. కేవలం నెలకి తన తినడానికి, తన ఫ్యామిలీని పోషించుకోవడానికి, తన దుబారా ఖర్చులకి, తను ఉండడానికి, సరిగ్గా తన ఫ్యామిలీకి ఉండడానికి సరిపడే జీతం మాత్రమే ఇస్తాను. దాదాపు ఒక 50,000 అనుకోండి. నువ్వు కసిగా ఆడాలి దేశం కోసం అంటే ఎంతమంది ఆడతారు? అంటే లైక్ ఏ దేశం కోసం ఆడే ఆటగాడైనా సరే, నాకు తెలిసి ఆ ఉన్న 12 మందిలో ఆట కోసమే ప్రాణం పెట్టేసి ఆడేవాళ్ళే తప్ప మిగతా వాళ్ళలో ఎవ్వరిలో కూడా నామకే వాస్తి తప్ప కోసం ఆడరు. దీంట్లో ఇంకొక లాజిక్ కూడా ఉంది. మనం ఎంత ఆడినా కూడా ఈ పబ్లిక్ మనల్ని దేకట్లేదు అన్నప్పుడు, ఒక ఫ్యాన్ బేస్ అనేది లేదు, ఒక ఫాలోయింగ్ లేదు, ఒక క్రెడిబిలిటీ లేదు, వాళ్ళు ఆడరు సరిగ్గా. ఒక రోజు ఒక డ్యూటీ లాగా గేమ్కి వెళ్తున్నాం అనుకుంటారే తప్ప సరిగ్గా దేశం కోసం ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఇదంతా కమ్స్ అండర్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఉండాలి అని అంటే డబ్బు ఉండాలి. ఈ రెస్పెక్ట్ కమ్స్ అండర్ డబ్బు, అంతే. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు చాలా క్లియర్గా ఉండు, చాలా ఫోకస్డ్గా ఉండు, కానీ ఖచ్చితంగా డబ్బులు సంపాదించు. ఈ డబ్బు లేనిదే ఎంత పరిగెత్తినా, ఎంత రెస్పెక్ట్ వచ్చినా, ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా సరే, ఎంత సాయం చేసినా సరే, నువ్వు చేసినంత ఒక్క రోజులో మర్చిపోతారు. అసలు ఎవడు ఉపయోగపడమన్నాడు? ఎవడు సాయం చేయమన్నాడు? ఆడి ఫ్యామిలీయే, ఆడి జీవితమే గడవట్లేదు, ఎవడు సాయం చేయమన్నాడు మనకి అని వాళ్ళే అంటారు. వాళ్ళ ఫ్యామిలీనే సెట్ చేసుకోలేనాడు, ఊరిని ఉద్ధరించడానికి వెళ్ళాడంట అని అంటారు. ఇప్పుడేమో ఏమీ లేకుండా ఫ్యామిలీని రోడ్డును పడేసి పోయావు. అందుకే ఈ రోజుల్లోనే కాళ్ళు బాగున్నప్పుడు, చేతులు అన్నీ బాగున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకుంటే, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని 4 రాళ్ళు వెనకేసుకుంటే, ఎవరికి సాయం చేయకుండా ఉంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీకు డబ్బులు నిలబడతాయి. సో రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రోజుల్లో మంచి ఏముందిరా అని నీ పక్కన ఉన్నోడే ఖచ్చితంగా గ్యారంటీగా అంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. పిచ్చి పిట్టి నాటకాలు తెంగకుండా మూసుకొని పోయి ఆ డబ్బులు ఏదో 4 రాళ్ళు ఏదో సంపాదించుకో. ఆ మార్గం వెతుక్కో. ఆ 4 రాళ్ళని 4 కోట్లు ఎలా మార్చాలో అది కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. నువ్వు చచ్చే వరకు నీ డబ్బులు, నీ ఆలోచన మొత్తం డబ్బు మీదే ఉండాలి. డబ్బు ఉంటే రెస్పెక్ట్ వస్తుంది. ఈ డబ్బు వచ్చిన రోజు నువ్వు కోరుకున్న పిల్ల వస్తుంది, నువ్వు కోరుకున్న ఫ్రెండ్ వస్తాడు, నువ్వు కోరుకున్న నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బంధువులు నీ పక్కనే వచ్చి కూర్చుంటారు, మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి. అందుకని చెప్తున్నాను, నువ్వు ఎంత మంచిగా ఉన్నా నిన్ను ఎంత ఎర్రిపప్పని చేస్తారో అవన్నీ నాకు తెలుసు. ఈడెందుకో మనకి ఇంత సాయం చేసేస్తాడంటే ఈడికి మన వల్ల ఏదో బెనిఫిట్ ఉందిరా అని అనుకునే వాళ్ళు బొచ్చాడు మంది. మన వల్ల ఈడు ఏదో అవసరం ఉందిరా మొత్తానికి ఈడికి, అందుకే ఈడు ఇవన్నీ చేస్తున్నాడు. ఇలాంటి దరిద్రపు ఆలోచన చేసేవాళ్ళు 100కి 90% మంది ఉన్నారు. అలాంటి ఎదవల కోసం నువ్వు పోరాటం, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కుంగి కుచించిపోవటం అవసరం నీకు? ఇవన్నీ వదిలేసేసి శుభ్రంగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే మైండ్లో ఉంచుకో, ప్రశాంతంగా ముందుకెళ్ళిపో. ఇదొక్కటి నువ్వు మైండ్లో పెట్టుకుంటే మిగతా అవన్నీ నీ దగ్గరకు వచ్చి మోకాలు వేసి నించుంటుంది. రెస్పెక్ట్ అనేది ఊరికే రాదు ఎవరికి, అది నువ్వు కొనుక్కోవాలి. కొనాలి అని అంటే నీ దగ్గర కొనగలిగేంత డబ్బు ఉండాలి. అదంతా నీ దగ్గర ఉండాలంటే నీ మైండ్, మనీ, నోట్ల కట్ట, చిల్లర గురించి ఒక్క ఆలోచన కూడా రాని. ఒక మొత్తం నోట్లు కట్టలే, 200, 100 రూపాయల కట్టలు చిల్లర డబ్బులు కాదు, మినిమం 1,00,000 రూపాయల కట్టలు చిల్లర డబ్బులైనా సరే, పెద్ద నోట్ల కట్టలు నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నీకు రెస్పెక్ట్ దొరుకుద్దేమో. మేబీ అది కూడా సరిపోకపోవచ్చు. అదేంటి మనిషిలాగానే బ్రతుకుతే రెస్పెక్ట్ దొరకదంటావా అని నువ్వంటే నీ కర్మ, నేను చేసేదేం లేదు. దాన్ని నేను మూర్ఖత్వం అంటాను. నీతి కథలు అనేది మూర్ఖత్వం. ఒక మంచి హాస్పిటల్లో చూపించుకోవడానికి నీ మంచితనం పనిచేయదు. మంచి గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడానికి మీ పిల్లల్ని నీ మంచితనం సరిపోదు. గొప్ప బట్టలు వేయడానికి, హై కాస్ట్లీ డ్రెస్సెస్ కొనుక్కోవడానికి నీ మంచితనం పనిచేయదు. మీ ఊర్లో జరిగే ఒక పంచాయతీ పెద్ద మనుషుల పక్కన కూర్చునే ఆ మంచితనం కూడా పనిచేయదు. నువ్వు ఖచ్చితంగా ఎక్సలెంట్ రా, తోపురా నువ్వు అనేవాళ్ళు కూడా ఇవన్నీ కూడా పనిచేయవు. ఒకవేళ కనుక కొన్నాళ్ళకు కూడా అలా మూర్ఖత్వంతోనే అలానే ఉన్నావు అనుకో, కొన్నాళ్ళకి నీ పక్కనోడే అంటాడు, పిచ్చినా కొడుకురా వీడు అంటాడు. డెఫినెట్గా అలా నన్ను అన్నారు, ఫ్యూచర్లో నిన్ను కూడా అంటారు. ఇప్పుడు నేను అందరిని అంటున్నాను, ఎందుకంటే నిజం తెలిసింది కాబట్టి. ఎందుకంటే అలాంటి మూర్ఖత్వంలో, అలాంటి పిచ్చితనంలో నువ్వు ఉండకూడదు అనేదే నా ఆలోచన. ఒకవేళ నీకు ఇది నచ్చలేదనుకో, నువ్వు హ్యాపీగా అదే మూర్ఖత్వంలో, అదే పిచ్చిలో ఉండిపో. కానీ ఆ మూర్ఖత్వం వల్ల, పిచ్చితనం వల్ల వచ్చే ఫ్యూచర్లో కరువు ఉంటుంది. కరువు అంటే తిండి లేకపోవడం, బట్టలు లేకపోవడం, ఇల్లు లేకపోవడం, అద్దెలకి ఇవ్వకపోవడం, అది కాదు. రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడం, అది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. మనం ఇంత మంచితనం చేసి, ఇంత బతికి కూడా మనకు ఒక్కడ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని ఒక చిన్న ఫీల్ ఉంటుంది తెలుసా, అది చాలా వర్స్ట్గా ఉంటుంది. ఇంత చేసి కూడా మన లైఫ్లో మనకు నచ్చినట్టు బతకలేకపోయాము, మనకు నచ్చింది ఎంజాయ్ చేయలేకపోయాము అని, నాకు ఏదో బ్యూటిఫుల్గా చేసుకోలేకపోయాను, అరగంట కూడా నాకు నచ్చినట్టుగా నేను బతకలేకపోయానే అని ఎందుకు వస్తుందంటే మనం ఏం పేకలేకపోయాం కాబట్టి. మనం ఎందుకు ఏం పేకలేమంటే మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. ఇన్నిసార్లు నేను డబ్బు అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ నీకు 5 పాయింట్స్ చెప్తాను. ఆ 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ డబ్బు అనుకుంటే, ఆ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా, డబ్బు.
థర్డ్ పాయింట్ ఏంటో తెలుసా? డబ్బు. ఫిఫ్త్ పాయింట్ ఏంటో తెలుసా? డబ్బు. 10th పాయింట్ ఏంటో తెలుసా? డబ్బు. ఎన్ని పాయింట్లు ఉన్నా సరే డబ్బు 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 డబ్బే. మళ్ళీ ఫిఫ్త్ పాయింట్ ఏంటో తెలుసా? సంపాదన. మళ్ళీ డబ్బే. నీ టార్గెట్ ఎప్పుడు డబ్బుల మీదే ఉండాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే కనుక నువ్వు అనుకున్న ఫీల్డ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చునేవాడు. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కదా నువ్వు ఇక్కడ కూర్చున్నావు. డబ్బులు లేవు కాబట్టి ప్రస్తుతానికి అన్ని లాక్క రావాలి కాబట్టి ఏదో నచ్చని పని చేస్తున్నావు. అదే నీ దగ్గర బోల్డ్ అంత ఆస్తి డబ్బులు ఉంటే నీకు నచ్చినట్టు బ్రతికేవాడు కదా. నీ దగ్గర ఏం లేదు కాబట్టి ఆశలు కోరికలు అన్నీ ఉన్నా కూడా మూసుకొని ఆ ఆలోచనలో బతుకుతున్నావు. అందుకే చెప్తున్నా, దేన్ని ఎవరిని ఏమీ అడక్కు. అసలుకి అడుక్కోకు, అప్పు తీసుకోకు, జస్ట్ సంపాదించుకో. జస్ట్ నువ్వు సంపాదించుకోవాల్సిన డబ్బు మాత్రమే, ఇంకేం అవసరంలా నీకు. కాబట్టి డబ్బు సంపాదించుకో, అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి. అంటే లైక్ నేను ఇంత పెయిన్తో ఇంత క్లోజ్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కాబట్టి అందరూ డబ్బు సంపాదించుకొని రెస్పెక్ట్ కొనుక్కోండి. థ్యాంక్ యూ.